హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో యూనిట్ 2 ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్లాంట్ లొకేషన్. అంటే ఇప్పుడు మనము ఒక బిజినెస్ కావచ్చు, ఒక మేనేజ్మెంట్ని ఎక్కడ లొకేట్ చేస్తున్నాం, ఓకే, దాన్ని మనం ప్లాంట్ లొకేషన్ అని చెప్పేసి అంటాం. అంటే మనకి ప్లాంట్ అంటే ఏంటంటే బిజినెస్ యొక్క బిల్డింగ్ కావచ్చు, దాన్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో దాన్ని మనం ప్లాంట్ లొకేషన్ అని చెప్పేసి అంటాం. అయితే ఇది ఒక స్ట్రాటజిక్ డెసిషన్. ఎందుకంటే మనము స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటాం. అంటే ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది, ఈ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి లాంటివి చూసుకొని దాన్ని బట్టి ప్లేస్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్ ఉందనుకుందాం. ఆ విలేజ్లో ఏం షాప్స్ లేవు. షాప్స్ లేకపోతే నేను ఈ షాప్ ఇక్కడ పెట్టా, ఏదో ఒక షాప్ అనుకోండి, ఏదో ఒక బిజినెస్ ఆ పర్సన్ పెట్టారనుకోండి, ఎవ్వరు లేరు కాబట్టి తను పెట్టడం వల్ల తనకి ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. అంటే స్ట్రాటజిక్గా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకొని ప్లాంట్ని లొకేట్ చేస్తాడనమాట. ఓకే, ప్లాంట్ అనేది ఎక్కడ లొకేట్ చేస్తామంటే మనము లార్జ్ స్కేల్ ఎకనామీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో లొకేట్ చేస్తాం. ఇది మనకి ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డెసిషన్స్ తీసుకోవాలి కదా, ఏ ప్లేస్లో లొకేట్ చేయాలి అని చెప్పేసి, దానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫ్యాక్టర్స్ ఏంటివంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ప్లాంట్ లొకేషన్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే క్లోజ్నెస్ టు రా మెటీరియల్స్. అంటే ఇప్పుడు మనకి రా మెటీరియల్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామంటే రా మెటీరియల్స్ లేకుండా మనం ఏమీ స్టార్ట్ చేయలేం కదా. సో రా మెటీరియల్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికి దగ్గరలో ఉండడం వల్ల కూడా ప్లాంట్ లొకేషన్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు, అంటే మన డెసిషన్ కరెక్ట్ అన్నట్టు. అండ్ నియర్నెస్ టు ద మార్కెట్స్కి దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫ్యూయల్ అండ్ పవర్ కూడా మనకి దగ్గరలో, మనకి అవైలబుల్ అయ్యేటట్టుగా ఎక్కడైతే ఉంటాయో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో ఆ ప్లేస్లో ప్లాంట్ని లొకేట్ చేస్తే మన డెసిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఎకానమీ కూడా పెరుగుతుంది అనమాట. మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది కదా. దానివల్ల మనకి బెనిఫిటే కదా. కాస్ట్ తగ్గుతుందంటే మనము కాస్ట్ తక్కువలో మన బిజినెస్ని డెవలప్ చేయడం అనేది బెనిఫిటే. నెక్స్ట్ ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ లేబర్స్. అంటే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి అవైలబుల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే న్యాచురల్ అండ్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజెస్ని బేస్ చేసుకొని కూడా మనకి కొన్ని బిజినెసెస్ అనేవి ఫ్లాప్ అవ్వడం, లైక్ ఎలా అంటే లాస్ అవ్వడం లాంటివి చూస్తుంటాం. అలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనకి ప్లాంట్ లొకేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా ఒప్పుకునేటట్టు ఉండాలన్నమాట. మనం ఒక ప్లేస్ తీసుకుంటున్నామంటే ఒక ప్లాంట్ని లొకేట్ చేయడానికి అది గవర్నమెంట్ ఒప్పుకొనేసి మనకి వాళ్ళ యొక్క పర్మిషన్స్ కావచ్చు, అండ్ వాళ్ళకి ట్యాక్స్ కట్టడం ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ప్లాంట్ లొకేషన్కి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. అంటే మనకి ఏంటంటే మనకి ప్లాంట్ లొకేషన్లో పొలిటిక్స్ ఉంటాయి కదా, పాలిటిక్స్, వాటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అగ్లోమెరేషన్ ఎకనామీస్. అంటే ఇప్పుడు మనకి గ్రోత్ కావచ్చు, ప్రొడక్టివిటీ అనేది కరెక్ట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా చూసుకొని డెసిషన్ని తీసుకోవాలి. అండ్ ఇంకా వేరే కన్సిడరేషన్స్, లైక్ వేరే ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఫ్యాక్టర్స్, పర్మిషన్స్ లాంటివి అండ్ పొల్యూషన్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ రాకుండా చూసుకోవడం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంపారిజన్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ సైట్స్. సో మనకి రూరల్ అండ్ అర్బన్ ప్లేసెస్లో బిజినెస్ని కానీ లేకపోతే ఒక మేనేజ్మెంట్ని ప్లేస్ చేస్తారు కదా, అంటే ప్లాంట్ లొకేషన్ పెడతామని చెప్పేసి అన్నాం కదా. సో రూరల్లో పెట్టచ్చు అండ్ అర్బన్లో కూడా పెట్టచ్చు. సో ఈ అర్బన్కి రూరల్ సైట్స్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి దీని యొక్క రూరల్లో ఉండే ప్లేస్ కాస్ట్ ఏంటంటే లెస్గా ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే విలేజెస్లో చాలా వరకు కాస్ట్ అనేది తక్కువనే ఉంటుంది. అర్బన్ సైడ్స్లోకి వచ్చేసరికి ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ పాపులేషన్ అనేది విలేజెస్లో లైక్ రూరల్ ప్లేసెస్లో తక్కువ ఉంటుంది. అండ్ అర్బన్ సైట్స్ దగ్గర ఏంటంటే పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. అంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దాని యొక్క డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట రూరల్లో. అండ్ అర్బన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ఉంటుంది. ఇక రూరల్లో పొల్యూషన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట అర్బన్ సైడ్స్తో పోలిస్తే. ఎందుకంటే మనకి రూరల్లో ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. బట్ అర్బన్ లైక్ సిటీస్లలో ఏంటంటే ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది అర్బన్ స్టేట్స్లో. అండ్ ఇక్కడ మనకి లేబర్స్ అనేవాళ్ళు ఎవరు దొరుకుతారు రూరల్లో అంటే అన్స్కిల్డ్ లేబర్స్ దొరుకుతారు. ఎందుకంటే మనకి రూరల్ అంటే ఏంటి, విలేజెసే కదా, విలేజెస్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా, అంటే స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు. బట్ అర్బన్లోకి ఏంటంటే స్కిల్డ్ లేబర్స్ దొరుకుతారు. దీంట్లో స్కార్సిటీ అనేది తక్కువ ఉంటుంది, ఇందులో ఏంటంటే స్కార్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. బట్ అర్బన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విలేజెస్లో మనకి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది దొరికిద్ది కాబట్టి మనకి తక్కువ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో దీనికి రూరల్ దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, విలేజెస్. అర్బన్ దానికి ఏంటంటే సిటీస్ అండ్ టౌన్స్ అనేవి వస్తాయి అన్నమాట.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఏ ప్లాంట్. ఒక ప్లాంట్ని అంటే మనం బిజినెస్ ప్లేస్ చేసే లొకేషన్ని మనము దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్యాక్టర్ రేటింగ్ మెథడ్. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే మనకి కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని వాటికి వెయిట్స్ అసైన్ చేసి అందులో ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. ఓకే, దీంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఫ్యాక్టర్స్ ఇలాంటివి అంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కాస్ట్, లేబర్, అవైలబిలిటీ, రా మెటీరియల్స్ ఉన్నాయి కదా. మన మైండ్లో ఏంటంటే ఒక ప్లాంట్ లొకేషన్ కోసం 3 సైట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ 3 సైట్స్లోకి వెళ్ళి మనకి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కాస్ట్, లేబర్, అవైలబిలిటీ, రా మెటీరియల్స్ ఇలా అన్ని ఫ్యాక్టర్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఉంది, కాస్ట్కి ఎంత ఇన్ఫర్మేషన్ అంటే మనకి కాస్ట్ యొక్క ఎస్టిమేషన్ ఎలా ఉంది, లేబర్ యొక్క ఎస్టిమేషన్ ఎలా ఉంది అని చెప్పేసి తీసుకుంటాం. తర్వాతకి ఏం చేస్తున్నామంటే ఈ సైట్స్లలో అంటే లైక్ ఈ ప్లేసెస్లో, ఈ లొకేషన్స్లో దానికి ట్రాన్స్పోర్టేషన్, దానికి కాస్ట్కి ఇవి ఎస్టిమేషన్స్ వస్తున్నాయి కదా, వాటికి వెయిట్స్ అసైన్ చేస్తున్నాం అనమాట. 0 to 10, 100 పాయింట్స్ వరకు వెయిట్స్ అసైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చు ఎంతంటే ఒక 10 కిలోమీటర్సే ఉంది ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ 20 కిలోమీటర్స్ అండ్ ఇక్కడ 30 కిలోమీటర్స్ ఉందనుకుందాం. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం తక్కువ డిస్టెన్స్ ఉండదనే కదా మనం చూస్ చేసుకునేది. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి ఏంటంటే మనము వెయిట్ అనేది ఎక్కువ ఇస్తున్నాం అనమాట. దేనికి అంటే ఇప్పుడు ఏబిసి అనుకున్నాం అనుకోండి, ఏ దాంట్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి హై పాయింట్స్ ఇస్తున్నాం అండ్ బి దాంట్లో తక్కువ అండ్ సి దాంట్లో చాలా చాలా తక్కువ వెయిట్స్ అన్నమాట. వెయిట్స్ని అసైన్ చేసుకొని అన్నిటికీ కలిపి టోటల్లో మనకి ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని టోటల్ స్కోర్ని మనం చేసుకున్నట్లయితే టోటల్ స్కోర్లో మనకి ఏదైతే హయ్యెస్ట్ వచ్చిందో దాన్ని చూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే కాస్ట్ కానీ లేబర్ అవైలబిలిటీ అనేది ఏ దాంట్లో తక్కువ ఉంది అంటే మనకి పాయింట్స్ అనేవి ఎక్కువ దేనికి వచ్చాయంటే ఏ దానికి అనుకుందాం. ఇప్పుడు దీనికి 90 పాయింట్స్ వచ్చింది అండ్ దీనికి ఏంటంటే ఒక 80 పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం. దీనికి వచ్చేసరికి ఓన్లీ ఒక 50% వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ హయ్యెస్ట్ దేనికి వచ్చింది, ఏ అనే లొకేషన్కి వచ్చిందనమాట. అంటే మనం లొకేషన్లో దేనికైతే హయ్యెస్ట్ స్కోర్ వచ్చిందో దాన్ని తీసుకొని ప్లాంట్ లొకేషన్ అనేది ఆ ప్లేస్లో ప్లేస్ చేస్తున్నాం. ఇది ఫ్యాక్టర్ రేటింగ్ మెథడ్. నెక్స్ట్ ఏంటి, పాయింట్ రేటింగ్ మెథడ్. ఇది సిమిలర్గా ఫ్యాక్టర్ రేటింగ్ మెథడ్కి సిమిలర్గానే ఉంటుంది, కానీ ఇందులో యూజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటివంటే ఫ్యూయల్, పవర్, లేబర్ వీళ్ళ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని వెయిట్స్ ఇచ్చుకొని దాని ప్రకారం మనం ప్లాంట్ లొకేషన్ ఎక్కడని చెప్పేసి చూసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఇందులో కాస్ట్, వాల్యూ, ప్రాఫిట్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే కాస్ట్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ రెవెన్యూస్ మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది కదా మనకి. వాటిని బేస్ చేసుకొని కాస్ట్, రెవెన్యూస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటుంది అనమాట. ఈవెన్ అనాలిసిస్కి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది అంటే లైక్ రెంట్ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి కదా, ఇవేంటి పర్మనెంట్గా ఒకటే కాస్ట్ ఉంటుంది. అవునా, మనం ఈఎంఐస్ ఉంటాయి కదా, మంత్లీ 5,000 అని చెప్పేసి ఇలా తీసుకుంటాం కదా, అంటే మనకు అక్కడ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయి అనమాట. వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. అంతేకాకుండా వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటంటే లేబర్, మెటీరియల్స్ అనేవి రోజు రోజుకి మార్కెట్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ కాస్ట్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ప్రతి ఒక్క లొకేషన్కి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే ప్రొడక్షన్ వాల్యూమ్ ఎంత వచ్చింది, ప్రతి సైట్ దగ్గర ప్రొడక్షన్ వాల్యూమ్ ఎంత వచ్చింది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకు అందులో ఏదైతే మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్గా అనిపిస్తుందో దాన్ని తీసుకుంటాం, అంటే ఆ ప్లేస్ని చూస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ మెథడ్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటంటే ఇది ఒక క్వాంటిటేటివ్ టెక్నిక్. ఓకే, ఇది ఒక క్వాంటిటేటివ్ టెక్నిక్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తున్నామంటే వేర్ హౌస్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మనకి మినిమం ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అంతేకాకుండా మార్కెట్స్ అనేవి దగ్గరలో ఉండడము, కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని దగ్గరలో ఏది ఉంది అని చూసుకొని సెంటర్లో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి లొకేషన్ ఉంది అనుకుందాం, దాని చుట్టూరా కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు అండ్ మార్కెట్స్ అవైలబిలిటీ, లేకపోతే రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కడైతే ఉందో దానికి కరెక్ట్ సెంటర్లో ప్లేస్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్వాలిటేటివ్ ఫ్యాక్టర్ అనాలిసిస్. ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే సిస్టమేటికల్గా ఒకదాని తర్వాత ఒకటి అనలైజ్ చేయడం లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ థీమ్స్, మనకి కన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా తీసుకోవాలి అని చెప్పేసి వాటి కోసం దీన్ని చేస్తున్నాం. ఇందులో ఏంటంటే డాక్యుమెంట్స్, ఇమేజ్ రిప్రజెంటేషన్లో మనకి ప్యాటర్న్స్ ఏంటి, థీమ్స్ ఏంటని చెప్పేసి చూపిస్తుంది. దాన్ని ఒకదాని తర్వాత ఒకటి సిస్టమేటిక్ ఆర్డర్లో ఎనలైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, యూజ్ చేసుకొని అంటే ఈ 5 మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం ఒక ప్లేస్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం.
నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ అప్రోచ్. అయితే ఇదేంటంటే ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఇందులో మనము 2 డైమెన్షన్స్ని బేస్ చేసుకొని మనం ఈ అప్రోచ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇందులో ఏంటి ఆ 2 ఫంక్షన్స్ అంటే ఫంక్షనల్ అథారిటీ అండ్ ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్ అథారిటీ. అయితే ఫంక్షనల్ అథారిటీ అంటే ఏంటంటే మనకి ఫంక్షనల్ అంటే ఏం చెప్పినాం, డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేయడం అని చెప్పేసి మనం నార్మల్గా జనరల్గా తీసుకున్నాయి కదా. అయితే ఇందులో ఏంటంటే మనకి హెచ్ఆర్, ఫినాన్స్, క్వాలిటీ ఇలా డిపార్ట్మెంట్స్ లెక్క డివైడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ప్రొడక్ట్స్ని బేస్ చేసుకొని అంటే ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని మనం ఎనలైజ్ చేస్తున్నాం. దాన్ని ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ రెండింటినీ కూడా అంటే మనం ఈ ప్రాసెస్ని ఈ అథారిటీని ఏమంటున్నాం అంటే మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే మనకి ఇందులో ఆర్గనైజేషనల్ చార్ట్ అనేది ఒక మ్యాట్రిక్స్ లాగా అంటే ఇప్పుడు మనకి ఇందులో ఫామ్ అయ్యే చార్ట్ ఉంటుంది కదా, ఆ చార్ట్ అనేది మ్యాట్రిక్స్ లాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మ్యాట్రిక్స్ అప్రోచ్ అని చెప్పేసి అంటున్నాం. ఎలా ఉంటుందంటే ఇద్దరు బాస్లకి ఒకటే రిపోర్ట్ ఇవ్వడం లాగా అట్లా చూపిస్తుంది అనమాట ఈ మ్యాట్రిక్స్ అప్రోచ్ అనేది. ఓకే, ఇందులో మనకి కమాండ్స్ అనేవి డ్యూయల్గా ఉంటాయి. అంటే మనం 2 బాసెస్కి చూపిస్తున్నామంటే డ్యూయల్గా ఉన్నట్టే కదా, డ్యూయల్గా ఉంటాయి అనమాట. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనకి డ్యూయల్ రిపోర్టింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. అంటే మనం రిపోర్టింగ్ అనేది 2 పర్సన్స్కి చేయాలి. అండ్ షేర్డ్ రిసోర్సెస్ ఉంటాయి. హై కమ్యూనికేషన్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా అండ్ డైనమిక్గా ఉంటాయి అనమాట. అండ్ డెసిషన్ మేకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో మ్యాట్రిక్స్ అప్రోచ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కమ్యూనికేషన్ అనేది హై ఉంటుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో బెటర్ కమ్యూనికేషన్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే 2 బాసెస్కి ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ సొల్యూషన్ దొరకకపోయినా ఇంకో ప్లేస్ దగ్గరైనా మనకు సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ రెస్పాన్స్ కూడా క్విక్గా వస్తుంది అండ్ ఎంప్లాయ్ యొక్క డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే కన్ఫ్యూజన్స్ అనేవి అక్కరవుతాయి. ఎందుకంటే మనం 2 బాసెస్కి ఇస్తున్నాం కదా, దానివల్ల ఒక బాస్కి ఇవ్వబోయి ఇంకో బాస్కి లేకపోతే మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఎంప్లాయీస్కి స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక బాస్ అయితేనే నార్మల్గా స్ట్రెస్ ఉంటుంది. అలాంటిది 2 బాసెస్ సబ్మిట్ చేయాలంటే పక్క స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ 2 బాసెస్కి సబ్మిట్ చేయడం అంటే రిపోర్ట్స్ అనేవి ఎక్కువ మెయింటైన్ చేయాలి, మెటీరియల్స్ అనేవి ఎక్కువ మెయింటైన్ చేయాలి, అలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడెక్కడ యూస్ఫుల్ అంటే సూటబుల్గా ఎక్కడ ఉంటుందంటే లార్జ్ ప్రాజెక్ట్స్ దగ్గర యూస్ఫుల్ అండ్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్స్లో ఐటీ కావచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాటి దగ్గర ఈ మ్యాట్రిక్స్ అప్రోచ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా. అంటే ఆ డిపార్ట్మెంట్స్ అనేవి ఏంటివి, ఫంక్షనల్ అథారిటీస్. నెక్స్ట్ అదేంటిది ప్రాజెక్ట్ కానీ ప్రొడక్ట్ కానీ అని చెప్పేసి అన్నాం కదా, అవి ఇవ్వనమాట. అంటే ఇప్పుడు మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్వాలిటీ డిపార్ట్మెంట్, డిజైన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేవి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్స్ నుంచే డిఫరెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మన మేనేజర్స్కి ఏంటంటే వాళ్ళ యొక్క వర్క్ని చూపిస్తున్నారు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్ మనం ఇక్కడ ఏమన్నాము, డ్యూయల్ ఉంటాయని చెప్పేసి అన్నాం. అంటే 2 బాసెస్ అనేవాళ్ళు ఉంటారు, బట్ ఎంప్లాయ్ మాత్రం ఒక్కరే ఉంటారని చెప్పేసి అన్నాం. అలానే ప్రాజెక్ట్ మేనేజర్ ఏ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి ఇద్దరు ఉంటారు. సో మనకి ఇందులో ఈ ప్రాజెక్ట్లో అథారిటీ వర్క్ చూపిస్తాడు అండ్ ప్రొడక్షన్లో ఏ దాంట్లో అంటే మేనేజర్ ఏకి వర్క్ చూపిస్తున్నారు అండ్ మేనేజర్ బికి అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏ ప్రాజెక్ట్ మేనేజర్కి చూపిస్తున్నారు అండ్ బి ప్రాజెక్ట్ వాళ్ళకి అండ్ డిజైన్లో కూడా ఏ మేనేజర్కి అండ్ బి మేనేజర్కి, ఇందులో హెచ్ఆర్లో కూడా అలానే ఏ మేనేజర్కి అండ్ బి మేనేజర్కి ఇలా వర్క్ని వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇవేంటివంటే ప్రాజెక్ట్ అథారిటీస్. సో మనకి ఈ రెండింటిని కలిపి ఒక మ్యాట్రిక్స్ ఫార్మేషన్ లాగా వస్తుంది కాబట్టి వీటిని మ్యాట్రిక్స్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లాంట్ లేఅవుట్. అంటే ఇదేంటంటే ఒక ప్రాసెస్ అనమాట. ఓకే, స్పెషల్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక ప్రాసెస్ చేస్తున్నాము. దేనికోసం అంటే ఫిజికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ లాంటివి కలెక్ట్ చేసుకోవడం కోసం. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మనము ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు ఒక దగ్గర దొరికేటట్టుగా ఒక లొకేషన్లో దొరకడానికి కోసం మనం ఒక ప్రాసెస్ని చేస్తున్నాం. ఆ ప్రాసెస్ని ప్లాంట్ లేఅవుట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది ఎక్కడెక్కడ యూస్ఫుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ లేకపోతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం లాంటి దగ్గర యూస్ఫుల్ అండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్. సో మనకి ప్లాంట్ లేఅవుట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొడక్ట్ లేఅవుట్ అండ్ లైన్ లేఅవుట్, సెకండ్ వన్ ప్రాసెస్ ఆర్ ఫంక్షనల్ లేఅవుట్ అండ్ థర్డ్ వన్ ఫిక్స్డ్ లేఅవుట్, ఫోర్త్ వన్ కంబైన్ లేఅవుట్. సో ప్రొడక్ట్ లేఅవుట్లో ఏంటంటే ఇప్పుడు మనకి సీక్వెన్షియల్ ఆర్డర్లో రా మెటీరియల్స్ నుంచి ఒక గూడ్ అనేది మొత్తం టోటల్గా ఫినిష్ అయ్యేంత వరకు ప్రాసెస్ ఏం జరుగుతుందంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుందన్నమాట. ఓకే, దేనికోసం ఇది అంటే మిషనరీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రా మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని రా మెటీరియల్స్ని తీసుకొని వాటిని ఏం చేస్తున్నామంటే డ్రిల్ చేస్తున్నాం.
తర్వాతకి ఏంటి బోర్, తర్వాతకి గ్రైండ్, తర్వాతకి మిల్క్, తర్వాతకి రీమ్, తర్వాతకి ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాతకి మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఒక రా మెటీరియల్ని తీసుకొని అందులో కొన్ని ప్రొడక్షన్ ప్రాసెస్ని చేస్తున్నాం. అంటే ఆ రా మెటీరియల్ నుంచి మనకి ఏదైతే అవుట్పుట్ కావాలి అనుకుంటున్నామో దాన్ని ప్రొవైడ్ చేయడం కోసం డ్రిల్లింగ్ చేస్తున్నాం, బోరింగ్ ఒకటి, గ్రైండింగ్, మిల్లింగ్, రీమింగ్, ఇన్స్పెక్షన్, ఇవన్నిటిని చేసి లాస్ట్కి ఫైనల్ గుడ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే షుగర్ అనుకోండి, లేకపోతే పేపర్. సో రా మెటీరియల్స్ ఏంటి పేపర్కి? ట్రీస్ని తీసుకొని వాటిని డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసిన తర్వాతకి బోర్ చేస్తారు, తర్వాతకి గ్రైండ్ చేసి, మిల్లింగ్ చేసి, రీమింగ్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. బట్ దాన్ని మళ్ళీ కరెక్ట్గా వచ్చిందో లేదో అని చెప్పేసి ఇన్స్పెక్ట్ చేసుకుంటుంది అనమాట. తర్వాతకి మనకి గూడ్ అనేది, మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ప్రొడక్షన్ ఏదైతే కావాలో అది అనేది మనకి జనరేట్ అయిపోతుంది అనమాట. ఇది ప్రొడక్ట్ లేఅవుట్. మనకి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్టర్ అండ్ చీపర్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి తక్కువ ఉంటాయి, అండ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనేది ఉంటుంది అనమాట. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే డిస్కంటిన్యూటీ ఇన్ ప్రొడక్షన్లో డిస్కంటిన్యూ అంటే మనం మళ్ళీ కంటిన్యూ చేయకుండా ఉండడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ అవుతాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క వర్కర్ని మానిటర్ చేయడం అనేది, అంటే ఇప్పుడు మనము ఒక్క వర్కరే ఉండరు కదా, నెంబర్ ఆఫ్ లేబర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ మానిటర్ చేయడం అనేది కొంచెం కష్టం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ప్రాసెస్ ఆర్ ఫంక్షనల్ లేఅవుట్. ఇదేంటంటే ప్రొడక్షన్ కావచ్చు, మిషనరీ, సర్వీసెస్, వీటన్నిటిని కూడా ఒకటే వర్క్ ప్లేస్లో లొకేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక్కటే వన్ ఏరియాలో మాత్రమే ప్రొడక్షన్ కావచ్చు, మెషిన్స్ కావచ్చు, సర్వీసెస్ అన్నిటిని కూడా లొకేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి పి అనేది వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్, క్యూ అనేది ఏంటంటే క్వాంటిటీ. పి అండ్ క్యూ అనేవి రెండు కూడా వేరు అనమాట. అంటే పి అనేది ఒక సర్వీస్ అనుకుంటే క్యూ అనేది ప్రొడక్షన్ లాగా, అలా డిఫరెంట్. అంటే ఇవన్నిటిని కూడా ఒకటే ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే ప్రాసెస్ చేస్తున్నాం, అంటే లొకేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు రా మెటీరియల్స్ని తీసుకుంటాం అండ్ గూడ్స్ అనేవి మనకు ప్రొడ్యూస్ కావాలి. ఇది జనరల్గా మనకు కావాల్సిన కాన్సెప్ట్. అయితే మనం ఏం చేస్తున్నామంటే వెరైటీ ఉంది కదా, అంటే పి యొక్క వర్క్ ఉంది కదా, అదేంటంటే ఫార్మింగ్ సెక్షన్కి వెళ్ళాలి, తర్వాతకి టర్నింగ్, తర్వాతకి ఏంటి వెల్డింగ్కి వెళ్ళాలి, తర్వాతకి మిల్లింగ్కి, తర్వాతకి గ్రైండింగ్, తర్వాతకి డ్రిల్లింగ్ నుంచి ఇన్స్పెక్షన్కి రావాలి. అయితే ఇదేంటి ఒక ప్లేస్లో జరుగుతుంది ఇది. అంతేకాకుండా ఈ ప్లేస్లోనే క్వాంటిటీ చెక్కింగ్ కూడా అయిపోవాలన్నమాట. కాబట్టి హీట్ ట్రీట్మెంట్ చేస్తున్నాం ఫస్ట్, తర్వాతకి ఏంటి వెల్డింగ్ సెక్షన్, తర్వాతకి ఇన్స్పెక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాతకి మనకి కావాల్సిన గూడ్స్ అనేవి వస్తున్నాయి. అంటే రెండింటిని కూడా ఒక దాంట్లోనే చేసి లాస్ట్కి ఒక గూడ్ని, అంటే ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. అంటే మనం ఇక్కడ వెరైటీ అండ్ క్వాంటిటీ రెండింటిని ఫైండ్ అవుట్ చేసినాం ఒక ప్లేస్లోనే. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది, అండ్ ఆప్టిమల్ యూటిలైజేషన్ అనేది ఉంటుంది అనమాట రిసోర్సెస్కి. అండ్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కాంప్లెక్స్, అండ్ వేజ్ బిల్స్ అనేవి ఎక్కువ పడతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఫిక్స్డ్ లేఅవుట్. సో ఈ ఫిక్స్డ్ లేఅవుట్ అనేది ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అవన్నీ కూడా ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి అనమాట. అంటే వాటిని మనం మూవ్ చేయలేము. లైక్ పెద్ద మిషన్స్ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే మూవ్ చేయలేం కదా, మనము ఏదైనా వర్క్ కావాలంటే ఆ ప్లేస్కి వచ్చి మరీ చేసుకుంటాం తప్ప దాన్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడం లాంటివి చేయలేము. అలాంటివన్నీ కూడా ఫిక్స్డ్ లేఅవుట్ కిందకి వస్తాయి అనమాట. ఓకే, ఇందులో ప్రొడక్ట్ కావచ్చు, వర్కర్స్, మెటీరియల్స్, స్టేషనరీస్ ఏవైనా కావాలన్నా కానీ అవన్నీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్కే వస్తాయి అనమాట. ఇవి ఎక్కడెక్కడ అంటే కొన్ని ప్రాజెక్ట్స్లలో యూజ్ చేస్తాం. అవి ఎక్కడెక్కడంటే ఆటోమొబైల్స్ కావచ్చు, షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, హెవీ ప్రెషర్ వెజిల్స్. ఇప్పుడు మనము ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏరోప్లేన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని ఎక్కడో తయారు చేసి మనకు కావాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళాలంటే కుదరదు కదా. అంటే అది ఎక్కడైతే ఉన్నాయో దాంట్లో కావాల్సిన వస్తువులు కానీ, వర్కర్స్ ఎవరైతే కావాలో, దాంట్లో మనకి మెటీరియల్స్ ఏంటివి అవన్నీ కూడా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం తప్ప దాన్ని వేరే చోటు నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయలేం కదా. అలాంటి ప్లేసెస్ దగ్గర ఫిక్స్డ్ లేఅవుట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ వర్కర్స్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి వర్కర్స్కి. అండ్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెటీరియల్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంబైన్ లేఅవుట్ అనేది ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ లేఅవుట్ రెండింటిని కంబైన్ చేసుకొని వచ్చేదే కంబైన్డ్ లేఅవుట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ సైజ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే ప్రాసెస్ లేఅవుట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. అంటే ప్రాసెస్ లేఅవుట్ని యూజ్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా, ప్రాసెస్ లేఅవుట్లో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ టైప్స్ కావచ్చు, డిఫరెంట్ సైజ్ ఐటమ్స్ అన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేది ఏంటంటే ప్రాసెస్ లేఅవుట్. సిమిలర్గా
ప్రాసెసెస్ అన్నిటిని కలిపి గ్రూప్ చేసేది ఏంటంటే ప్రొడక్ట్ లేఅవుట్. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం కంబైన్ లేఅవుట్ని బిల్డ్ చేస్తున్నాం. డేటాని అనలైజ్ చేసుకోవడం కోసం మనకి డిఫరెంట్ ఫామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే చెక్ షీట్స్ అనమాట. ఇదేంటంటే మనము డేటాని కలెక్ట్ చేసుకోవడము, రికార్డ్ చేసుకోవడం అనమాట. అవన్నీ కూడా సింపుల్ ఫామ్లో డేటాని కలెక్ట్ చేసుకోవడం, రికార్డింగ్ చేసుకోవడం లాంటివి చేసుకుంటాము. ఇవి మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిఫెక్ట్స్, మనకి డిఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి, అక్కడ అవుతున్నాయి అని చెప్పేసి వాటిని కౌంట్ చేసుకోవడం కోసం యూజ్ చేసేది ఏంటంటే చెక్ షీట్స్. ఓకే, ఇవి మనకి ప్రతి షిఫ్ట్లో కూడా ఏ డిఫరెన్స్ అంటే డిఫెక్ట్స్ అక్కడ అవుతున్నాయి అని చెప్పేసి చూపిస్తాయి. నెక్స్ట్ ఏంటి, ఫ్లో ప్రాసెస్ చార్ట్స్. ఇది మనకి ఏం చేస్తుందంటే రికార్డింగ్ అన్ని యాక్టివిటీస్ని రికార్డ్ చేసి ఎనలైజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫ్లో ప్రాసెస్ చార్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు యాక్టివిటీస్ అని చెప్పేసి అన్నాం కదా. ఎలాంటి యాక్టివిటీస్ అంటే ఆపరేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్, డిలేస్, స్టోరేజ్, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ రికార్డ్ చేసేసి మనకి ప్రాసెస్ని ఎనలైజ్ చేస్తుంది. ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాన్ టైప్, మెషిన్ టైప్, మెటీరియల్ టైప్ అండ్ మెటీరియల్ టైప్. సో మ్యాన్ టైప్లో ఏంటి, మ్యాన్ టైప్లో ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే మనం వాటన్నిటిని రికార్డ్ చేసుకోవడము. మెషిన్ టైప్లో ఏమంటే మెషిన్కి సంబంధించినవి. మెటీరియల్ టైప్ అంటే మెటీరియల్స్లో లైక్ రా మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిలో ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి వాటన్నిటిని రికార్డ్ చేసుకోవడము అలాంటివి చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ ఫ్లో చార్ట్ ఆర్ ఫ్లో డయాగ్రామ్. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. ప్రతి ఒక్క స్టెప్స్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లాగా చూపిస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే లేఅవుట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్స్. అంటే దీన్ని మనము ఫిష్ బోన్ కానీ లేకపోతే షికావా అని డయాగ్రామ్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లం అక్కరైందంటే పైన కాకుండా అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం కోసం ఈ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాం. అయితే ఇది దేన్ని యూజ్ చేసుకుంటుంది అంటే కొన్ని మెటీరియల్స్ని కావచ్చు, మెజర్మెంట్స్, ఎన్వైరన్మెంట్ని యూజ్ చేసుకొని మనకు వచ్చిన కాజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి చూసుకుంటుంది. ఓకే, ఇది క్వాలిటీ కంట్రోల్ కోసం యూజ్ చేస్తాం. అంటే పరేటో చార్ట్. ఇది ఏంటంటే మనకి ఎక్కువ సిగ్నిఫికెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడెక్కడ అవుతున్నాయి అని చెప్పేసి ప్రాబ్లమ్స్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ హిస్టోగ్రామ్స్ ఏంటి, డేటాని డిస్ట్రిబ్యూట్ చేసుకొని చూపిస్తాం అనమాట డేటాని. అండ్ కంట్రోల్ చార్ట్స్ అంటే వీటి మనము ఎస్పీసీ చార్ట్స్ అని కూడా పిలవచ్చు. స్టెబిలిటీని మానిటర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. టూ వేరియబుల్స్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది అని చెప్పేసి చూపించడం కోసం ఈ స్కాటర్ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే టైం స్టడీ షీట్స్. ఇదేంటంటే పర్ఫార్మెన్స్ కానీ మనకి టైం ఎంత పట్టింది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, స్టాండర్డ్ టైంని అలొకేట్ చేస్తాయి. ఓకే, అంటే సెట్ చేసుకుంటాయి అనమాట. స్టాండర్డ్ టైంని అలొకేట్ చేసుకొని జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటి ఏబీసీ అనాలిసిస్ ఫామ్. అంటే ఇప్పుడు మనకి ఇన్వెంటరీ కంట్రోల్ బేస్డ్లో ఉంటుంది అనమాట. అంటే ఇన్వెంటరీ అంటే ఏంటంటే మనకి ఏవైతే మూవ్ అవ్వకుండా ఫిజికల్గా ఐడల్లో ఉండే స్టేట్స్లో ఉంటాయి కదా, వాటి కోసం యూజ్ చేస్తాము. ఏ అంటే ఏంటంటే హై వాల్యూ, బి అంటే మీడియం వాల్యూ అండ్ సి అంటే లో వాల్యూ ఐటమ్స్. ఇలా డిఫరెంట్ ఐటమ్స్కి మధ్యలో మనము ఎనలైజ్ చేయడం కోసం ఈ ఫామ్ని యూజ్ చేస్తున్నాం. ఓవరాల్గా 10 డేటా అనాలిసిస్ ఫామ్స్ మనం చూపించామన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రావెల్ చార్ట్. సో మనకి ట్రావెల్ చార్ట్ని మూమెంట్ చార్ట్ అనొచ్చు, లేకపోతే జర్నీ చార్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది మనకి ఒక టూల్ లాగా వర్క్ అవుతుంది. దేనికోసం అంటే రికార్డ్ చేసుకోవడం కానీ, లేకపోతే మనకి వర్కర్స్ యొక్క మూమెంట్, లేకపోతే మెషిన్స్ యొక్క మూమెంట్, మెటీరియల్స్ యొక్క మూమెంట్, ఎక్విప్మెంట్స్ యొక్క మూమెంట్స్ అనేవి వర్క్ ప్లేస్లో ఎలా ఉన్నాయి అని చెప్పేసి వాటిని అనలైజ్ చేయడం కోసం యూజ్ చేసే ట్రావెల్ చార్ట్ అనమాట. ఇది ఏమేమి ఐడెంటిఫై చేస్తుంది అంటే మనకి అన్నెసెసరీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే మనకి ఒక వర్క్ జరగాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందనుకోండి మెటీరియల్, అలా కాకుండా ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇలా ఇక్కడికి నుంచి అక్కడికి వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది మనకి మూమెంట్స్ అన్నీ కూడా అవసరం లేనివి, అంటే అన్నెసెసరీ మూమెంట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది ఈ ట్రావెల్ చార్ట్ అనేది. నెక్స్ట్ డిలేస్ ఏమైనా ఉన్నాయా అండ్ పూర్ లేఅవుట్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా అని చెప్పేసి, టైం ఎంత వేస్ట్ చేసాము, ఎఫర్ట్స్ ఎంత వేస్ట్ చేసినాము అని చెప్పేసి, అంతేకాకుండా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఆపర్చునిటీ అంటే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలా అని చెప్పేసి, మళ్ళీ సింప్లిఫికేషన్ చేయడము, డిజైన్ చేయడం లాంటి వాటి కూడా డిజైనింగ్ వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తుంది అనమాట ఈ ట్రావెల్ చార్ట్ అనేది. సో ఇది ఎక్కడెక్కడ యూస్ఫుల్ అంటే మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయినామని చెప్పేసి వాటిని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ యొక్క టైం అంటే ఎంతసేపు పట్టిందని, అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఉంటాయి కదా, హ్యాండ్లింగ్ మెథడ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు, అంతేకాకుండా ప్రొడక్షన్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది.
నెక్స్ట్ దీంట్లో మనకి టైప్స్ ఉంటాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వర్కర్ టైప్. వర్కర్ టైప్ అంటే ఏంటంటే వర్కర్ యొక్క మూమెంట్ ఎలా ఉంది అని చెప్పేసి డిపార్ట్మెంట్స్కి దాన్ని రికార్డ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇందులో అసెంబ్లీ లైన్ ఒక డిపార్ట్మెంట్ అండ్ మెయింటెనెన్స్, మెటీరియల్ హ్యాండ్లర్, ఇలా డిఫరెంట్ వర్కర్స్ ఉంటారు కదా. ఆ వర్కర్స్ అనేవి టోటల్ డిస్టెన్స్ ఎంత 500 డిస్టెన్స్ వాళ్ళు ట్రావెల్ చేయాలి, ఎంత టైంలో ఆ డిస్టెన్స్ని కవర్ చేశారని చెప్పేసి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క డిస్టెన్స్ ఎంత వాళ్ళు ఎంత టైంలో ట్రావెల్ చేశారని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఈ వర్క్ టైప్ ట్రావెల్ చార్ట్ అనేది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే వేస్టెడ్ వర్కింగ్ ఉంటుంది కదా, దాన్ని అంతటిని కూడా చూపిస్తుంది అనమాట. అంటే వర్కర్స్ ఎవరైతే టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని కూడా చూపిస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే మెటీరియల్ టైప్. ఇక్కడ ఏంటంటే మనకి మెటీరియల్స్ యొక్క మూమెంట్ ఒక వర్క్ స్టేషన్ నుంచి ఇంకో వర్క్ స్టేషన్కి ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక మెటీరియల్ అనేది ఏ అండ్ బి అనే 2 మెటీరియల్స్ ఉన్నాయనుకుందాం. దాని యొక్క ప్లేస్ ఎక్కడ ఉందంటే వేర్ హౌస్లో ఉంది. అది ఎక్కడికి మూవ్ అవ్వాలి, ప్రొడక్షన్ లైన్కి మూవ్ అవ్వాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత 300. సో మనకి ఈ 300 డిస్టెన్స్ అంటే ఒకవేళ కిలోమీటర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ 300 కిలోమీటర్స్ని మూవ్ అవ్వడం కోసం, లేకపోతే 300 మీటర్స్ అనుకున్నా కానీ 300 కిలోమీటర్స్ అనుకున్నా మూవ్ అవ్వడం కోసం ఎన్ని డేస్ పట్టిందంటే 5 డేస్ పట్టింది. అండ్ సప్లయర్ నుంచి అసెంబ్లీ ఏరియాకి మూవ్ అవ్వడం కోసం 500 డిస్టెన్స్ అండ్ 2 డేస్ పట్టింది. ఇలా మనం మెటీరియల్స్ యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి యొక్క కాస్ట్ ఎలా ఉంది, వాటి కాస్ట్ని తగ్గించు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సీమో ట్రావెల్ చార్ట్. ఇది ఏంటంటే సైమల్టేనియస్ మోషన్. అంటే ఇప్పుడు మనం ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మైక్రో మోషన్ స్టడీస్ దగ్గర యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇన్స్పెక్షన్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే రెపిటేటివ్ టాస్క్లు ఉంటాయి కదా, అలాంటి ఓటి చోటే యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే మల్టీ వర్కర్ ఆర్ మల్టీ యాక్టివిటీ. మల్టిపుల్ వర్కర్స్ కానీ లేకపోతే మల్టిపుల్ మిషన్స్ లాంటివి ఉంటాయి కదా, ఒకసారి ఇన్వాల్వ్ అయినవి ఉంటాయి చూడండి, అలాంటి ప్లేస్లలో మల్టీ వర్కర్ కానీ మల్టీ యాక్టివిటీ ట్రావెల్ చార్ట్ని యూజ్ చేస్తాం అనమాట. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ ఫ్లోని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి వర్కర్స్ కానీ మిషన్స్ ఇద్దరు ఒకేసారి వర్క్ చేయడం వల్ల కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి అక్కడ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, అంటే కన్ఫ్యూజన్స్ లాంటివి అక్కడ అవుతాయి. కానీ దీనివల్ల మనకి ఏంటంటే వర్క్ ఫ్లోని బ్యాలెన్స్లో ఉంచుతుంది అనమాట, ఎఫిషియన్సీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మనకి ట్రావెల్ చార్ట్కి మనకి నార్మల్గా స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనకి కావాల్సిన సబ్జెక్ట్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాతకి దానికి ఒక స్కెచ్ మిషన్ని అంటే ఒక స్కెచ్ లాగా లేఅవుట్ని డ్రా చేస్తాం అనమాట. తర్వాతకి దాన్ని అబ్జర్వ్ చేసి మూమెంట్స్ అన్నిటిని రికార్డ్ చేసుకోవడం, డిస్టెన్స్ని మెజర్ చేసుకునేసి డేటాని ఎంటర్ చేసుకుంటాం. తర్వాతకి ఆ మూమెంట్స్ అన్నిటిని కూడా అనలైజ్ అంటే ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. చేసిన తర్వాతకి ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ అయినా కావాలంటే దాన్ని మనం రికమెండ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ లేఅవుట్ని డ్రా చేసినాక రికార్డ్ చేసుకున్నాక డిస్టెన్స్ని మెజర్ చేసి డేటాని ఎంటర్ చేయాలి ట్రావెల్ చార్ట్లోకి. అందులో ఇప్పుడు ఆ డేటా చార్ట్లోకి ఎంటర్ చేసినాక మనం అందులో అనలైజ్ చేసుకోవచ్చు మూమెంట్స్ని. దాన్ని బేస్ చేసుకొని మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే వాటిని రికమెండ్ చేసిద్ది. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే మనకి ప్లాంట్ లేఅవుట్ డిజైన్స్లలో అండ్ టైమ్ అండ్ మోషన్ స్టడీస్లలో యూజ్ చేస్తాం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది అండ్ ఇన్ఎఫిషియన్సీని ఐడెంటిఫై చేస్తుంది, డిజైన్ అనేది మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. డిసడ్వాంటేజెస్ ఏంటంటే టైం అనేది ఎక్కువ పడుతుంది, అంతేకాకుండా స్కిల్డ్ అబ్జర్వర్స్ అనేవాళ్ళు కావాలన్నమాట అక్యురేట్ డేటా కోసం. ఈ వర్క్ స్టడీ అనేది ఏంటంటే మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్ రెండింటిని కంబైన్ చేస్తే వర్క్ స్టడీ అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తున్నామంటే హ్యూమన్ వర్క్ని ఎగ్జామైన్ చేయడం కోసం. ఓకే, దాని యొక్క కాంటెక్స్ని బేస్ చేసుకొని వాటిని ఎగ్జామైన్ చేస్తుంది అనమాట. అది కూడా అన్ని ఫ్యాక్టర్స్ని ఒక్కదాని తర్వాత ఒకటి ఇన్వెస్టిగేట్ చేసి దాని ప్రకారం హ్యూమన్ వర్క్ని ఎగ్జామైన్ చేస్తుంది. ఓకే, దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం అనమాట. ఓకే, దానివల్ల ఇప్పుడు మనం ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నాము అంటే ఎకానమీ కానీ లేకపోతే ఎఫిషియన్సీని ఎలా పెంచుతున్నాం అంటే అన్నెసెసరీ మూమెంట్స్, మనకు అవసరం లేని మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసి చేయొచ్చు అనమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, కాస్ట్ని తగ్గిస్తుంది, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ సేఫ్టీని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. సో మనకి జిల్బ్రెత్ అండ్ ఆయన వైఫ్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే అడ్వాన్స్డ్ వర్క్ స్టడీ అండ్ మెజర్మెంట్ని చేశారనమాట. ఈయన ఏం చేసిందంటే సైంటిఫిక్ రీసెర్చ్ని యూజ్ చేసుకొని
టాస్క్ని పర్ఫామ్ చేయడానికి బెస్ట్ వే ఏది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో యూస్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్స్లో, లాజిస్టిక్స్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇంత స్టడీలో మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్ రెండు ఉంటాయని చెప్పేసి అన్నాం కదా. ఫస్ట్ వన్ ఏంటి మెథడ్ స్టడీ అనమాట. ఇందులో మనము సిస్టమేటిక్గా రికార్డ్ చేసుకోవడము, అంతేకాకుండా మనకి ప్రాసెస్ అయిన డేటా కానీ ఇంకా ప్రాసెస్ కావాల్సిన డేటా ఉన్న డేటాని మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జామైన్ చేస్తున్నాం అనమాట, అంటే ఎనలైజ్ చేస్తున్నాం. ఓకే, దీనివల్ల మనకి ఏంటంటే ఈజీగా అండ్ ఎఫెక్టివ్గా మెథడ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక ఫ్లో చార్ట్ లాగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏముంటుంది మెథడ్ స్టడీ అండ్ నెక్స్ట్ ఏంటి ఎయిమ్లో ఏం చేస్తున్నామంటే మనం చేయాల్సింది ఏంటి అని చెప్పేసి టు డూ సంథింగ్ మనం ఏదో చేయాలనుకుంటున్నాం కదా, అది ఎయిమ్ అనమాట. అండ్ ప్రొసీజర్లో ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, రికార్డ్ ఆప్షన్ ఉంటుంది, ఎగ్జామైన్ చేయడం, డెవలప్ చేయడం అండ్ డిఫైన్ చేయడం, ఇన్స్టాల్ చేయడం అండ్ మెయింటైన్ చేయడం. ఇవన్నీ స్టెప్స్ అనేవి ప్రొసీజర్లో ఉంటాయి. సో మీకు మెథడ్ స్టడీలో మీకు 5 మార్క్స్కి 10 మార్క్స్కి రాయాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేయాలి. ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ ఉంది కదా, ఆ డెఫినేషన్ రాసేసి ఈ డయాగ్రామ్ వేసినాక ఎయిమ్ అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఎయిమ్ అంటే మనం ఏం చేయాలనుకుంటామో అది చేస్తామని చెప్పేసి చెప్పడము. ప్రొసీజర్లో మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి అని చెప్పేసి సెలెక్ట్ ఆప్షన్, సెలెక్ట్లో ఏంటంటే మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాతకి తీసుకున్న డేటా నుంచి రికార్డింగ్ అనేది చేయాలన్నమాట. దానికోసం రికార్డ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎగ్జామైన్ అంటే ఏంటి, ఎనలైజింగ్ కోసం దీన్ని ఎగ్జామైన్ని యూజ్ చేస్తున్నాం. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కదా, వాటి కోసం డెవలప్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. డిఫైన్ ఇప్పుడు మనకి డెవలప్మెంట్ చేసిన వాటిని ఎలా చూపించాలి అని చెప్పేసి డిఫైన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. ఇన్స్టాల్ దేనికి, ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇప్పటిదాకా చెప్పినాము, ఆ డెవలప్మెంట్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, దానికోసం ఇన్స్టాల్ అనేది యూజ్ చేస్తున్నాం. మెయింటెనెన్స్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాతకే కాకుండా దానికి మనం మళ్ళీ మెయింటెనెన్స్ అనేది కూడా ఉండాలి కాబట్టి మెయింటైన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇలా ప్రొసీజర్ అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని చెప్పినాం, మనం రికార్డింగ్ చేసుకొనేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రికార్డింగ్ చేసుకొనేసి మనం చేస్తామని చెప్పేసి అన్నాం కదా. సో దాంట్లో ప్రాసెస్కి మనకు కొన్ని చార్ట్స్ అనేవి యూజ్ చేస్తాం, అంటే కొన్ని సింబల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ సింబల్స్ ఏంటివి అంటే ఫస్ట్ సింబల్ ఓవెల్ షేప్లో ఉంటుంది, అంటే ఇది ఈ సింబల్కి మీనింగ్ ఏంటంటే ఆపరేషన్ చేయాలి అని, అంటే పర్ఫార్మెన్స్ చేయాలి, ఆపరేట్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ యారో మార్క్ ఉండేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నదానికి. అండ్ నెక్స్ట్ ఏంటి ట్రయాంగిల్ ఏంటంటే స్టోరేజ్ పర్పస్ కోసం. అండ్ ఇలా డీ షేప్లో ఉంటే అది డిలే అనమాట. అండ్ స్క్వేర్ షేప్లో ఉంటే ఇన్స్పెక్షన్, అంటే క్వాలిటీని చెక్ చేసుకోవడము, లేకపోతే ప్రాసెస్ని చెక్ చేసుకోవడము, ప్రొడక్షన్ని చెక్ చేసుకోవడం లాంటివి. సో మనకి స్క్వేర్ లోపల నుండి బయట ఓవెల్ లాంటిది ఉంటే మనకి ఆపరేషన్ కమ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అండ్ బయట ఓవెల్ ఉండి లోపల యారో మార్క్ ఉంటే ఏంటంటే ఆపరేషన్ కమ్ ట్రాన్స్పోర్టేషన్ లాంటివి చేస్తున్నాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటిది వర్క్ మెజర్మెంట్. సో మనకి వర్క్ స్టడీలో 2 ఉంటాయి కదా, అందులో ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ వన్ ఏంటంటే వర్క్ మెజర్మెంట్. దీన్ని మనం టైం స్టడీ అని కూడా పిలవచ్చు అనమాట. ఇది ఒక టెక్నిక్, దేనికోసం చేసామంటే ఒక క్వాలిఫైడ్ వర్కర్ అనేవాడు ఒక స్పెసిఫిక్ జాబ్ని కంప్లీట్ చేయడం కోసం ఎంత టైం తీసుకున్నాడు, ఓకే, తన యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ని బేస్ చేసుకొని తను ఎంత టైం తీసుకొని ఒక వర్క్ని కంప్లీట్ చేశాడు అని చెప్పేసి చూపిస్తుంది. దీని యొక్క పర్పస్ ఏంటంటే కాస్టింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం, అంటే లేబర్ కాస్ట్ని అక్యురేట్గా ఉండేటట్టు చేయడము, అంతేకాకుండా ప్రొడక్షన్ షెడ్యూల్స్ని డిటర్మైన్ చేయడం, అంటే మనము ఒక వర్క్ని ప్లాన్ చేయడము అండ్ మీటింగ్ డెడ్లైన్స్ ఏంటివి అని చెప్పేసి వాటన్నిటిని కూడా షెడ్యూల్స్ లాగా చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటి కంపేర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్. ఇప్పుడు మనం ఒక మెథడ్తో చేస్తున్నామంటే ఇంకా దాంతోపాటు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏది ఎఫిషియెంట్గా ఉంది అని చెప్పేసి కూడా ఫైండ్ అవుట్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ పర్పస్ అనమాట. సో ఇందులో కూడా ప్రాసెస్కి ఒక ఫ్లో చార్ట్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి వర్క్ మెజర్మెంట్ అండ్ ఎయిమ్లో మనం ఏం చేస్తామో తెలుసు కదా, నార్మల్గా మనం ఏం కావాలనుకుంటున్నాం అని చెప్పేసి వాట్ వీ నీడ్ అని చెప్పేసి. అండ్ ప్రొసీజర్లో ఏంటంటే కొన్ని కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మనం డిటర్మైన్ చేయడం లాంటివి చేస్తున్నాం. సో ఫస్ట్ ఏంటంటే డిస్క్రైబ్ అంటే ఏంటి సెలెక్ట్ చేసుకోవడము. అండ్ బ్రేక్ అంటే బ్రేక్ తీసుకోవడం. బ్రేక్ అంటే ఏంటంటే మనం ఒక స్టేట్మెంట్ని అక్కడితో బ్రేక్ చేసేస్తున్నాం అనమాట, అంటే కంటిన్యూ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటి మెజర్, మనం ఇక్కడ డిస్టెన్స్ని మెజర్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా, సో మెజర్మెంట్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. డిటర్మైన్ ఏంటంటే బేసిక్ టైం ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ ప్రొవైడ్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం. డిటర్మైన్లో ఏంటంటే స్టాండర్డ్ టైం ఏదైతే వచ్చిందో అది స్టాండర్డ్ టైం అనమాట, దాన్ని బేస్ చేసుకొని మనకు రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం స్టడీ ఎక్విప్మెంట్స్ ఏంటివి అంటే మనకి ఈ వర్క్ మెజర్మెంట్కి కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అవి ఏంటివి అంటే 2 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి టైం మెజరింగ్ డివైజెస్ అండ్ టైం స్టడీ బోర్డ్ అనేవి ఉంటాయి. సో మనకి టైం మెజరింగ్ డివైజెస్లో కూడా మళ్ళీ 2 టైప్స్ లాగా డివైడ్ అయింది.
టైం మెజరింగ్ డివైజెస్లో కూడా 4 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి, స్టాప్ వాచ్ అండ్ మోషన్ పిక్చర్ కెమెరా, టైం రికార్డింగ్ మెషిన్, ఎలక్ట్రానిక్ టైమర్. నెక్స్ట్ ఏంటి, మనకి స్టాప్ వాచ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. అంటే డెసిమల్ మినిట్ స్టాప్ వాచ్ అండ్ డెసిమల్ హవర్ స్టాప్ వాచ్. ఇలా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో అందులో మనకి ఫస్ట్ ఏంటిది, డెసిమల్ మినిట్ స్టాప్ వాచ్. ఇందులో ఏంటంటే 100 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం అనమాట. అయితే ఒక నిడిల్ అనేది ఒక రెవల్యూషన్ అనేది 1 మినిట్లో కంప్లీట్ చేస్తుంది. ఓకే, 1 మినిట్లో ఒక రివల్యూషన్ మొత్తాన్ని నిడిల్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి లీస్ట్ కౌంట్ టైం ఎంతంటే 0.01 మినిట్ అనేది వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఏంటిది, డెసిమల్ హవర్. డెసిమల్ హవర్లో కూడా 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే 1 హవర్లో 10 రెవల్యూషన్స్ అనేవి చేస్తుంది అనమాట. ఇందులో లీస్ట్ కౌంట్ ఏంటంటే 0.001 హవర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మోషన్ పిక్చర్ కెమెరా. ఇందులో మనకి ఆపరేషన్స్ లాంటివి పర్ఫామ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఆపరేషన్స్ టైంలో వర్కర్ యొక్క మూమెంట్ ఎలా ఉంది, వాటన్నిటినీ కూడా ఏం చేస్తున్నామంటే ఫిలిమ్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దేన్ని యూజ్ చేసుకొని అంటే ఈ మోషన్ పిక్చర్ కెమెరాని యూజ్ చేసుకొని చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే టైం రికార్డింగ్ మెషిన్. ఇందులో టేప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, మెషిన్స్లో టేప్స్ లాంటివి యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఎలక్ట్రానిక్ మోటార్ని యూజ్ చేసుకొని మూమెంట్స్ అనేవి మెజర్ చేస్తున్నాం అనమాట. ఇందులో మనకి 2 కీస్ ఉంటాయి. అంటే ప్రెస్, సెకండ్ వన్ ఏంటంటే ప్రింట్. ప్రెస్లో ఏంటంటే స్టార్ట్ చేస్తున్నాము, ప్రింట్లో ఏంటంటే ఎండ్ చేయడం కోసం ఈ 2 కీస్ని యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ టైమర్. ఇందులో కూడా స్టార్ట్ అండ్ ఎండ్ రెండింటిని రికార్డ్ చేసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా దానంతట అదే రికార్డ్ చేసుకుంటుంది. దేన్ని యూజ్ చేసుకోవాలంటే ఎలక్ట్రానిక్ టైమర్ని యూజ్ చేసుకొని రికార్డ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ టైమర్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ప్రిసిషన్ అండ్ రీకాల్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం స్టడీ బోర్డ్స్. ఇది ఏంటంటే సింపుల్గా కొన్ని బోర్డ్స్ లాంటివి తయారు చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే స్టాప్ హోల్డర్స్ ఉంటాయి కదా, వాటిని హోల్డ్ చేసుకుంటాయి అనమాట. అంటే మనకి కావాల్సిన షీట్స్ని హోల్డ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, దీనివల్ల మనకి అబ్జర్వేషన్స్ని రికార్డ్ చేయడం కానీ, అంతేకాకుండా టైం ఎట్లుంది అంటే ఒక ఇన్స్టాన్స్ ఆఫ్ టైం ఎలా ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం యూస్ఫుల్ అనమాట. సో మనం దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఒక టాస్క్ని కంప్లీట్ చేయడం కోసం ఒక ఎలిమెంట్కి ఎంత టైం పట్టింది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మనకి మినిమం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి కావాలి, కాబట్టి దానికి ఏంటంటే ఎన్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనకి 95% కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే అండ్ +or-5% మాత్రం అక్యురసీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అయితే ఫార్ములా ఏంటంటే n=40 √n summation f.x² మైనస్ summation fx² బై summation fx అనేది ఫార్ములా. అయితే మనకి సమ్మేషన్ ఎఫ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని తీసుకున్నామని చెప్పేసి ఎఫ్. ఎన్ అంటే ఏంటి, మనకు కావాల్సిన మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని దేనికి అంటే 95% కాన్ఫిడెంట్ లెవెల్కి అండ్ +or-5% అక్యురసీ కోసం. ఎక్స్ వాల్యూ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ అని చెప్పేసి అన్నాం కదా, ఎక్స్ అంటే ఏంటంటే అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిందంటే పర్టికులర్ టాస్క్కి 40 అబ్జర్వేషన్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ఓకే, 40 అబ్జర్వేషన్స్ అంటే n=40, అంటే స్మాల్ n అనేది వాడాం కదా, అంటే n=40 అనమాట. నెక్స్ట్ ఏంటిది, మనకి టైం స్టడీ అబ్జర్వర్ తీసుకున్నారనమాట 40 అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి కావాలి, +or-5% అంతేకాకుండా 95% కాన్ఫిడెన్స్ లెవెల్కి ఎంతమంది అబ్జర్వేషన్స్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అన్నాడు. ఓకే, మనకి మినిమం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని కావాలని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఒక టేబుల్ ఇచ్చారనమాట, అంటే టైంలో సెకండ్స్లో టైం అనేది ఇచ్చారు, అంటే దాన్ని మనం ఏంటంటే ఎక్స్ అంటే వాల్యూ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా, సో ఎక్స్ అనమాట. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ అనమాట. సో మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చారు 4, 5, 6, 7, 8 అండ్ 10, 5, 10, 10, 5 అని ఇచ్చారు. సో దీనికి సొల్యూషన్ కూడా మనం ఏంటంటే ఒక టేబులెట్ ఫామ్లో రాసుకుంటున్నాం. మనకి ఫార్ములాలో ఏమేం కావాలి, f × x కావాలి అండ్ f1 కావాలి,
ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి మనం వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏంటి ఎఫ్ ఇంటూ ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ వాల్యూ ఇది అండ్ ఎఫ్ వాల్యూ ఇది. 4 times 40, 5 5 25. ఇలా మనం మల్టిప్లికేషన్ అనేది చేసినాం. నెక్స్ట్ ఏంటిది ఎక్స్ స్క్వేర్ కూడా కావాలి కదా, అంటే మనకి ఎక్కడ ఉంది ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి ఫార్ములా ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 స్క్వేర్ అంతా 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 అలా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాతకి ఏంటి ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎఫ్ వాల్యూ ఎంత 10 ఇంటూ 16, 10 ఇంటూ 16 ఎంత 160, 5 ఇంటూ 25 125, 10 ఇంటూ 36 ఎంత అంటే 360. ఇలా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి n = 40 వచ్చింది. ఓకే, n = 40 వచ్చింది. అండ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది 235 వచ్చింది. అండ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత అంటే 1455 వచ్చింది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి 40 ఇంటూ ఎన్ వాల్యూ ఎంత, మనకి ఎంత వచ్చింది ఎన్ వాల్యూ 40 వచ్చింది. అండ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 1455 వచ్చింది. అండ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 235 వచ్చింది. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాటిని ఈ వాల్యూస్లో అంటే ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే n = 142 వచ్చింది. అంటే మనకి మినిమం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అయితే కావాలంటే 142 అబ్జర్వేషన్స్ అనేవి కావాలి. ఇది ఫార్ములా.